రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీకి ఎన్నికల సమయంలో ఏదో ఒక రకంగా ఒక ఆయుధాన్ని, ఒక అస్త్రాన్ని ఇచ్చేటటువంటి పని చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు ఉన్నారా అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొందరు నాయకులు కొన్ని రకాల ప్రకటనలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీకి మేలు చేసేలాంటి కామెంట్లు చేస్తారు. అలాంటి వారు ముగ్గురున్నారు. ఒకరు దిగ్విజయ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి, అదేవిధంగా మధ్యప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి. ఆయన రాహుల్ గాంధీ గారికి చాలా కాలము టీచర్గా పనిచేశారు, ఎలా ప్రసంగించాలి ఇవన్నీ చెప్పేది. రెండవ వ్యక్తి శామ్ పిట్రోడా. ఇటీవలే ఈయన గ్రాఫ్ పెరిగింది బీజేపీకి సహాయం చేసే విషయంలో. ఈయన కూడా రాహుల్ గాంధీ గారికి రాజగురువు వంటివాడు. అంతేకాకుండా విదేశాలలో రాహుల్ గాంధీకి సంబంధించిన పనులు చక్కబెట్టేటటువంటి వ్యక్తి. మూడవ వ్యక్తి మణిశంకర్ అయ్యర్. ఈ మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీ దూరం అయితే పెట్టింది, కానీ కాంగ్రెస్ని ఆయన వదలటం లేదు. ఆయన తన వ్యాఖ్యల్ని చాలా కీలకమైనటువంటి టైంని ఎంచుకుని కామెంట్లు చేస్తారు. ఆ కామెంట్ల వల్ల మొత్తము రాజకీయం యొక్క స్వరూపం, స్వభావం మారుతుంది. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడుతుంది. ఈ రకంగా ఈ ముగ్గురు నాయకులు వివిధ సమయాల్లో బీజేపీకి ఎలక్షన్లలో హెల్ప్ చేస్తూ ఉంటారు. వీరిలో నెంబర్ 1 స్థానం ఎవరిది అంటే మణిశంకర్ అయ్యర్ది. ఎందుకంటే ఈ మణిశంకర్ అయ్యర్ మొట్టమొదట 2014 లోకసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఆయన ఈ దేశానికి ఒక చాయ్ వాలా, ఈ దేశానికి ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేడు. ఆయన గనక కావాలని అన్నట్టయితే మా ఏఐసిసి ఆఫీస్ ఎదురుగా ఛాయ్ దుకాణం పెట్టుకోవడానికి మేము అనుమతినిస్తాము, దుకాణం పెట్టుకుని ఆయన ఛాయ్ అమ్ముకోవచ్చు అన్నారు. ఛాయ్ వాలా అన్నటువంటి ఈ స్లోగన్ ఎంత పవర్ఫుల్ స్లోగన్గా మారిందంటే చివరికి 2014లో ఛాయ్ వాలాని ప్రధానమంత్రి చేసేసింది. పూర్తిగా డిస్కోర్స్ని, చర్చను, మొత్తం ఎన్నికల ఇష్యూలని మార్చేసి ఒక పేదవాడు ఉన్నత స్థాయి పదవిని కోరుకుంటే అప్పటి వరకు ఢిల్లీ కేంద్రంగా ఇష్టారాజ్యం చేసినటువంటి వాళ్ళు ఎలా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండి అని కథనం బయలుదేరింది. దాంతో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 40 నుంచి 50 సీట్ల మధ్యకి కాంగ్రెస్ ఇరుక్కుపోయింది, తగ్గిపోయింది. కానీ ఈసారి మళ్ళీ మణిశంకర్ అయ్యర్ గారు మళ్ళీ రంగంలోకి దిగారు. ఒక 15-20 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో, చిల్ పిల్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన భారత పాకిస్తాన్ సంబంధాల గురించి, ఆటం బాంబు గురించి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం గురించి, ఆటం బాంబులా పేలేటటువంటి కొన్ని వ్యాఖ్యల్ని చేశారు. ఈ వ్యాఖ్యల్లో ఆయన అన్నది ఏంటంటే, పాకిస్తాన్తో మనం అణిగిమణిగి పడి ఉండాలి, వాళ్ళతో నిత్యము చర్చలు జరుపుతూ ఉండాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర బాంబు ఉంది, ఆటం బాంబు. మన దగ్గర లేదా? మన దగ్గర కూడా ఉంది. ఎవరన్నా తలకాయ లేని వాడు, ఎవరన్నా చాలా తొందరగా కోపం వచ్చి ఆలోచించినటువంటి వెర్రివాడు కనుక వస్తే వాడు నొక్కేసినట్లయితే బాంబు పేలుతుంది, మన బాంబు కూడా పేలుతుంది. లాహోర్ మీద బాంబు వేస్తే, ఆ తర్వాత 3వ ఆణిముత్యం చెప్పాడు, లాహోర్ మీద బాంబు వేస్తే 8 సెకండ్లలో దాని ప్రభావం అమృత్సర్ మీద కూడా ఉంటుంది. కాబట్టి మనం బాంబు వేయద్దు, పాకిస్తాన్ బాంబు వేయకుండా ఉండాలన్నట్టయితే పాకిస్తాన్ని బుజ్జగించాలి, ఊరడించాలి, మరలించాలి, పాకిస్తాన్తో మనం దోస్తీ చేయాలి. అంటే భారతదేశము తన ప్రయోజనాల గురించి మాట్లాడొద్దు, పాకిస్తాన్ని సదా సర్వదా బుజ్జగిస్తూ ఉండాలి అని ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోదీ పాలన ఏదైతుందో వీళ్ళు బుద్ధి లేకుండా బాంబుని పేల్చే అవకాశం ఉంది అన్నటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. ఈ పదజాలమే వాడలేదు, కానీ అలాంటి అర్థం వచ్చే పదాలు వాడారు. పర్యవసానంగా ఏం జరిగింది?
భారతదేశము బలహీన దేశంగా ఉండాలని, భారతదేశంలో అటం బాంబు ఉన్నా వాడకూడదని, పాకిస్తాన్ అటం బాంబు వాడే ప్రమాదం ఉంది కాబట్టి మనం వాళ్ళని బుజ్జగించాలని, ఈ 3 సందేశాలని ఆయన ఆ ఇంటర్వ్యూలో ఇచ్చారు. చాలా ముందరి వీడియో కాదు, ఒక 15 రోజుల క్రితం చేసినటువంటి వీడియో. ఈ వీడియో ఇన్నాళ్ళు చలామణిలో ఉన్న అనేక మంది చూసిన కాంగ్రెస్ పార్టీ దాని పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మణిశంకర్ మాట్లాడినటువంటి మాటలు తప్పు, ఇది మా అభిప్రాయం కాదు అని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. ఈ వీడియో బయటకు వచ్చిన తరువాత, బీజేపీ దీనిపైన స్పందించిన తరువాత దేశంలో ఉన్నటువంటి జాతీయవాదులందరూ కూడాను మణిశంకర్ అయ్యర్ని ప్రశ్నించడం మొదలుపెట్టాక అప్పటికప్పుడు కాంగ్రెస్ ఓట్ల లెక్కలు వేసుకుని తక్షణం మణిశంకర్ అయ్యర్కి మాకు సంబంధం లేదు, ఆయన చెప్పినటువంటి మాటలకు కాంగ్రెస్ పార్టీ విధానం కాదు అని చెప్పి వదిలేశాయి. అంటే 15 రోజులుగా స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ఎన్నికల ప్రచార ఇష్యూగా మారినటువంటి మరుక్షణము హడావుడిగా మాకు మణిశంకర్ అయ్యర్కి సంబంధం లేదన్నారు. శామ్ పిట్రోడా విషయంలోనూ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడాను విమర్శించలేదు. దానిని బీజేపీ ఎత్తి చూపి దానిని ప్రధానమంత్రి సైతం చర్మం రంగు ఆధారంగా, బ్లాక్ అండ్ వైట్ చర్మపు రంగు ఆధారంగా ఎవడు భారతీయుడో ఎవడు కాదో ఎవడు ఆఫ్రికనో ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించడం మొదలుపెట్టాక కాంగ్రెస్ శామ్ పిట్రోడాకు మాకు సంబంధం లేదు అంటున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనీసము తన నాయకులు, ముఖ్య లీడర్లు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం లేదు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎవరు పట్టించుకోరులే అని వారాల తరబడి ఉదాసీనంగా ఉంటారు. వాళ్ళు పట్టుబడగానే ఒక్కసారిగా వాళ్ళని పార్టీ నుంచి పక్కకు పెట్టడం, లేకపోతే వాళ్ళ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదని చెప్పడం. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పరోక్షంగా ప్రోత్సహించటం వల్ల ఒక కేటగిరీ ప్రజలకు మేలు చేసే పని చేస్తుంది. మణిశంకర్ అయ్యర్ గురించి 2-3 విషయాలు తెలుసుకోవాలి. ఆయన పాకిస్తాన్లో మన రాయబారిగా పనిచేయటమే కాకుండా ఆయన కుమార్తె అయినటువంటి యామిని అయ్యర్ ఫోర్డ్ ఫౌండేషన్ అనేటటువంటి అమెరికన్ ఫౌండేషన్ నుంచి వచ్చే డబ్బులతో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనేటటువంటి సంస్థను నడుపుతుంది. ఈ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్కి అమెరికా నుంచి నిధులు వస్తాయి, అనేక సంస్థల నుంచి నిధులు వస్తాయి. ఈ వచ్చినటువంటి నిధులను వాళ్ళు సబ్రంగ్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థకు కూడా కొన్ని పంపిస్తారు. ఈ సబ్రంగ్ ఎవరు? సబ్రంగ్ అనేది తీస్తా సెతల్వాడ్ అనేటటువంటి మహిళ నడిపిస్తుంది. తీస్తా సెతల్వాడ్ ఎవరు? నరేంద్ర మోదీని, అమిత్ షాని వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా జైల్లో పెట్టాలి, 2002 అల్లర్లలో వీళ్ళ భాగస్వామ్యం ఉందని చెప్పాలని తప్పుడు కేసులు పెట్టి పూర్తిగా విఫలమై ప్రస్తుతము బ్యాక్ఫుట్ ఆట, డిఫెన్స్ ఆట ఆడుతూ ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేసే తీస్తా సెతల్వాడ్. సో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ సిపిఆర్ నుంచి డబ్బులు వెళ్తున్నాయి. సిపిఆర్ యొక్క ఫెరా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా సిపిఆర్కి డబ్బులు రావడం ఆగేసింది. ఇప్పుడు సిపిఆర్కి విదేశీ నిధులు రావడం లేదు. సో సిపిఆర్ ఎండిపోయింది అంటే యామిని అయ్యర్ ఆదాయం ఎండిపోయింది. ఆమె రాజీనామా చేసినా కూడాను ఇప్పటికీ ఆమెకి ఆ సంస్థ మీద నిఘా ఉంది, అధ్యయనాలు జరుగుతున్నాయి. అది ఏ రకంగా పాకిస్తాన్, అమెరికా ఎజెండాకి అనుకూలంగా పనిచేస్తోందని. కాబట్టి అటువంటి సంస్థలకు ప్రాతినిధ్యం వహించి సబ్రంగ్, తీస్తా సెతల్వాడ్ వంటి వాళ్లతో స్నేహం చేసి ఈ దేశంలో పాకిస్తాన్ ఎజెండాని ప్రమోట్ చేయాలని చెప్పి మణిశంకర్ అయ్యర్ ప్రయత్నం చేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అతని మీద తక్షణము యాక్షన్ తీసుకోకుండా 10-15 రోజుల తర్వాత యాక్షన్ తీసుకోవడం కూడాను ఈ శక్తులకు కాంగ్రెస్ మద్దతు ఉందా అన్నటువంటి అనుమానాన్ని కూడా రేకెత్తిస్తున్నాయి. ఇటువంటి వ్యాఖ్యల నుంచి కాంగ్రెస్ పార్టీ కనీసం నోరు కట్టేసుకోవడం కూడా చేయటం లేదు. ఒకసారి పిట్రోడా, ఒకసారి మణిశంకర్ అయ్యర్, మరొకసారి దిగ్విజయ్ సింగ్ వంటి వారు ఈ రకమైన వ్యాఖ్యలు చేసి బీజేపీకి మేలు చేకూరుస్తున్నారు. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.